శంభో శంకర. హలో గైస్, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే డే 3లో ఎల్లోరాలో అయితే ఉన్నాం. మనం ఎల్లోరాలో 6 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో ఫస్ట్ వన్ టెంపుల్ అయితే మనకి ఇక్కడ శివుడు స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా. పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, విశ్వకామ మందిర్ అనేది, దాన్ని కూడా చూస్తాం. అండ్ మనకి కోనేరు కూడా చూస్తాం. అండ్ 12 జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, అండ్ ఎల్లోరా అజంతా శిల్పాలు, ఎల్లోరా కేవ్స్ కూడా మనం చూస్తాం. మధ్య ఆంజనేయ స్వామి గుడి కూడా చూస్తాం. మొత్తం మీద మనం ఈ రోజు ఈ డే 3లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఒక 6 టెంపుల్స్ అయితే విజిట్ ఉంది ఎల్లోరాలో. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ టెంపుల్ కూడా మీకు పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఒక శివలింగం స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా. ఈ స్టాచ్యూ మనకు ఒక 80 feet పైన అయితే ఉంటది. ఈ యొక్క శివలింగం ఆకారం అయితే చూస్తున్నారు కదా మీరు. ఈ ఆలయం శివలింగ రూపంలో గర్భగుడి పైభాగం అయితే మీరు చూస్తున్నారు కదా. ఆ పైభాగంలో ఓం నమ శివాయ మంత్రం అయితే ఉంటది, చూస్తున్నారు కదా మీరు. అలా మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి ప్రదక్షిణాలు చేసే సర్కిల్ లాగా అయితే ఆకారం అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బయట చూసే ఆకారమే మనం లోపల కూడా శివలింగం సేమ్ అలాగే దర్శనం అయితే ఇస్తారనమాట. ఆ దర్శనం అయితే మీరు ఒక లోపల శివలింగాలు అయితే చూద్దుగా. శివలింగం పక్కన స్టాచ్యూ చూసినట్టయితే ఇక్కడ మనకి రెండో టెంపుల్ విశ్వకర్మ మందిర్ టెంపుల్ అయితే ఉంటది. ఈ ఆలయం గురించి మనం చూసినట్టయితే విశ్వకర్మనుడు దేవతల శిల్పి, నిర్మాణం దేవుడిగా పూజిస్తారు. ఎల్లోరాలో గుహలు శిల్పకళలకు ప్రసిద్ధి కావడంతో యాత్రికులు శిల్పాలు పూజించేందుకు ఈ ఆలయం ఆధునిక కాలంలో నిర్మించారు. మనకి థర్డ్ వన్ టెంపుల్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. మనకి ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి కదా. ఆ 12 జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ కృష్ణేశ్వర టెంపుల్ గా అయితే పిలుస్తారు. ఇంకా మనం అలా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అభిషేకం చేయడానికి ఫ్లవర్స్ అయితే అమ్ముతారు అన్నమాట. 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇంకా మనం దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా అలా ఎర్లీ మార్నింగ్ మేము 5:30కి దర్శనం లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. మేము శివలింగాన్ని చేతితో అయితే తాకడం జరిగింది. ఇక్కడ ఎవరైనా శివలింగాన్ని చేతితో అయితే తాకొచ్చు, ఒక అభిషేకం వాటి చేసి. ఇక్కడ మెయిన్ గా గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు అయితే షర్ట్ తీసి అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అలా మనం దర్శనం చేసుకుని బయటకి అయితే రావడం జరిగింది. ఈ కృష్ణేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న ప్రముఖ శివాలయంలో ఇది ద్వాదశ జ్యోతిర్లింగం ఒకటి అనమాట. ఈ దేవాలయం ఎల్లోరా కేవ్స్ దగ్గరలో అయితే ఉంది. ఇక్కడ శివుడు వెలుగు రూపంలో ప్రత్యక్షమైన స్థలం అని భావిస్తుంటారు. ఈ ఆలయం గురించి మనం చూసినట్టయితే కృష్ణేశ్వర అనే పేరు కృష్ణ అనే భక్తురాల నుండి వచ్చింది. ఆమె భగవంతుని శివుణ్ణి అత్యంత భక్తితో పూజించేది. ఆమె భర్త కలిసి సంతానం లేక బాధపడుతూ ఉండేది. భక్తితో శివుణ్ణి ప్రార్థించడంతో వారికి ఒక కుమారుడు అయితే పుట్టాడు. కానీ కుటుంబంలో ఉన్న ఈర్యం వల్ల ఆ బాలుడు హత్యకు గురయ్యాడు. ఆయన కూడా కృష్ణ భగవంతునిపై విశ్వాసం కోల్పోలేదు. ఆమె భక్తికి ప్రసన్నుడైన శివుడు ఆమె కుమారుడును తిరిగి జీవింపించి చేశాడు. ఆ తర్వాత ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని అందరూ అంటుంటారు. ఆలయం ప్రాచీన కాలంలో నిర్మించబడింది. తర్వాత ముస్లింలు దండయాత్రల వల్ల ధ్వంసం అయింది. తర్వాత అహిలేబాయ్ హోల్కర్ అనే మహారాణి 18వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించారు. మనం ఎల్లోరాలో అయితే ఇది ఒక మన 6 ప్లేసెస్ లో 4th ప్లేస్ అనమాట. శ్రీ రుద్ర మారుతి మందిర్ అనమాట. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే పడుకొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. ఈ యొక్క టెంపుల్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒకసారి చూద్దాం పదండి. ఈ ఆలయం గురించి మనం చూసినట్టయితే భద్రసేనుడు అనే రాజు ఎంతో భక్తితో లార్డ్ రామ నామస్మరణం చేసేవాడు. దారి అతను మరియు ప్రజలు కూడా కలిసి భక్తితో రాముని పేరును జపిస్తూ ఉంటారు. ఆ భక్తి వల్ల హనుమాన్ మారుతి ఎంతో ఆనందపడి పారుండి ఉన్న శయన రూపంలో అక్కడికి ప్రత్యక్షమయ్యాడని అందరూ అంటుంటారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడు పడుకొని భంగిమలో మనకి దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ మనకి స్వామివారి పాదాలు ఉన్నాయి కదా, నమస్కరించుకోవచ్చు. మనం ఈ ఆలయం లోపల చూసినట్టయితే ఇక్కడ రామనామం జపం చేయడం వల్ల చాలా పవిత్రంగా భావిస్తారు. మనసుకి ప్రశాంతంగా ఉంటది, భక్తి కూడా పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం కూడా ఉంది. ఈ టెంపుల్ లోపల మనకి దర్శనం అయితే లేడీస్ అండ్ జెంట్స్ కి సపరేట్ గా ఉంటుంది. ఇంకా అలా మనం బయట రాగానే ఇక్కడ దర్శనం చేయడానికి 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడ లేడీస్ కి అయితే నాట్ ఎంట్రీ, ఓన్లీ బాయ్స్ కి మాత్రం ఎంట్రీ ఉంటది. ఇక్కడ మగవాళ్ళు ఎవరైనా సరే తైలాభిషేకం అయితే చేయొచ్చు శనీశ్వరుడికి. ఇది చేయడం వల్ల మనకి ఇక్కడ దోషాలైనా తొలగిపోతాయని అందరూ అంటుంటారు. మన బయట ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మంకీస్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇంకా అలా మన 5th వన్ అయితే మనకి ఇక్కడ పవిత్ర కొండ అయితే చూస్తున్నారు కదా. ఇది మనకి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం పక్కన అయితే ఉంటది అనమాట. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, శివకొండ అని అంటుంటారు. మీరు ఈ కోనేరు చూసినట్టయితే ఇక్కడ ఈ కోనేరులో మండపాల్లో చిన్న చిన్న శివాలయాలు కూడా నిర్మించారు. భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసిన తర్వాతే శివ దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్న ఆచారం కూడా. ఈ నిర్మాణం కూడా అహిలాబాయ్ హోల్కర్ నిర్మించింది ఈ 18వ శతాబ్దంలో.
ఫైనల్లీ మనం 6th ఎల్లోరా కేవ్స్ అయితే విజిట్ చేయడం జరిగింది. మనకి ఎల్లోరా కేవ్స్ వే అయితే చూస్తున్నారు కదా, వే నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ కూడా జరుగుతాయి. అలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటది. ఇక్కడ 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్ కి. మన పాసెంజర్ అందరికి టికెట్స్ తీపిచ్చి ఒక దగ్గర అయితే గ్యాదర్ చేయడం జరిగింది, ఇంకా లోపల తీసుకెళ్ళడానికి. ఇంకా అలా లోపలికి వెళ్ళడానికి ఎల్లోరా కేవ్స్ కి అయితే స్టార్ట్ అయ్యాం గైస్. ఇంకా మనం పాసెంజర్ అయితే చూస్తున్నారు కదా, అందరినీ లోపలికి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దగ్గర ఉండి వాళ్ళకి చూపించడం కూడా జరుగుతుంది మీకు చెప్పినట్టు. చూస్తున్నారు కదా వీళ్ళు మన పాసెంజర్లు. ఇక్కడ మనం కొద్ది ముందుకు వచ్చిన తర్వాత టికెట్స్ అయితే చెకింగ్ ఉంటాయి. ఇక్కడ టికెట్ ఇస్తే ఒకసారి స్కాన్ చేసి ఇస్తారు అనమాట వాళ్ళు. ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఎల్లరో గృహలు అయితే చూస్తాం కదా, ఈ మొత్తం గృహలు అయితే మనకి 34 గృహలు ఉంటాయి. ఈ 3 మతాలకు కూడా విడదీసి ఉంటాయి. ఇది మీకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ గైడెన్స్ తో చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ గజకేశ్వర అమ్మవారు అయితే చూస్తున్నారు కదా, ఈ గజకేశ్వర అమ్మవారి శిల్పాలు అయితే చూడండి ఒకసారి. స్టార్టింగ్ ఎలాగని వచ్చారు మీరు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ లోపల గృహల లోపల అయితే చూస్తున్నారు కదా, ఈ యొక్క అత్యంత శిల్పాలు. ఫస్ట్ మనం 16వ గృహ అయితే చూడడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఈ లోపల ఆ ఏనుగు, తర్వాత రాజ శిల్పాలు అప్పట్లో 1200 సంవత్సరాల కిందట ఎలా చెక్కారు ఇవన్నీ ఒకసారి చూడండి. మనం ఇక్కడ దీని పైన మనకి కైలాసనాథ్ టెంపుల్ అయితే ఉంటది, అది మీకు చూపిస్తాను కూడా. ఈ యొక్క కైలాస్ టెంపుల్ గృహ నిర్మాణానికి అయితే సుమారు 20 సంవత్సరాల పైన పట్టింది. ఈ యొక్క కైలాసనాథ్ టెంపుల్ అయితే ఒకే రాయి నుండి పైనుంచి కింద వరకు చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి దేవాలయంగా అయితే నిలిచింది ఇది. ఈ యొక్క నిర్మాణానికి 2000 మంది కార్మికులు అయితే పనిచేయడం జరిగింది. అలాగే ఒక శిల్పాలు అనేది చూస్తారు కదా, అంతటి అద్భుతంగా చెక్కబడింది ఈ యొక్క శిల్పాలు. మీరు కూడా ఒకసారి ఒక శిల్పాలు అనేది చూడండి గాయస్. ఎల్లోరా గృహాల నిర్మాణానికి సుమారు 400 సంవత్సరాలు అయితే టైం పట్టింది. ఇది 6వ శతాబ్దం నుండి మొదలుపెట్టి 10వ శతాబ్దం వరకు కొనసాగింది. ఒక్కో గుహకు కొన్ని సంవత్సరాల నుండి దశాబ్దాల వరకు పట్టింది. ఇంకా అలా మన స్టెప్స్ మీద నుంచి కైలాసనాథ్ టెంపుల్ పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వే అయితే ఉంటది, ఆ రైట్ సైడ్ వే నుంచి అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లోపల శిల్పాలు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ స్తంభాల మీద చిన్న చిన్న కోర్స్ అయితే రాసి ఉంటాయి, మీకు వస్తే ఎవరన్నా చదవండి. ఈ దేవాలయం లోపల మనకైతే శివలింగం అయితే ఉంది, మీరు శివలింగం అయితే చూస్తున్నారు కదా గాయస్. నేను ఇంకా అలా మనం బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే చూడండి, మన అవుట్ సైడ్ వ్యూ అయితే ఇది. ఫైనల్లీ మన పాసెంజర్ అందరూ అయితే ఒకసారి అయితే హాయ్ అయితే చెప్తారు, ఒకసారి చూడండి గైస్.